మానవ చరిత్రలో మరో కొత్త శకం మొదలైంది. 2025 జనవరి 1 నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడమే కాదు, కొత్త తరానికి కూడా స్వాగతం పలికాం. జెన్ ఎక్స్, మిలియనియల్స్, జెన్ జీ, జెన్ ఆల్ఫా అంటూ ఇప్పటి వరకు చాలా తరాల పేర్లు విన్నాం. అయితే జనవరి 1, 2025 నుంచి మరో కొత్త తరం మొదలైంది. అదే జనరేషన్ బీటా. ఈ బీటా జనరేషన్ పిల్లలు ఎదుర్కొనే సవాళ్లేంటి, వీరికంటే ముందున్న జనరేషన్లేంటో తెలుసుకుందాం. మనిషి జీవన గమనంలో ప్రతి 15 ఏళ్లకొకసారి తరం మారుతుంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తరం మారుతూ వస్తోంది. ఇప్పుడు కొత్త తరం జనరేషన్ బీటా మొదలైంది. 2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 మధ్య పుట్టిన వారిని జెన్ బీటాగా పిలుస్తారు. వీళ్ళని బీటా బేబీస్ అంటారు. ఈ జనరేషన్ అద్భుతమైన టెక్నాలజీ ప్రపంచంలో పెరగనున్నది. స్మార్ట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీని చూసిన జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫాలా కాకుండా వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోనుంది. చదువు, ఆరోగ్యం, వినోదం అన్నింటిలోనూ అత్యాధునిక టెక్నాలజీ వీరి జీవితంలో భాగం కానుంది. చిన్న మిలియనీల్స్, పెద్ద జెన్ జెడ్ల పిల్లలే ఈ జనరేషన్ బీటా. 2035 నాటికి ఈ జనరేషన్ బీటా పిల్లలు ప్రపంచ జనాభాలో 16% ఉంటారని అంచనా. వీరిలో చాలా మంది 22వ శతాబ్దపు ఆవిర్భావాన్ని చూడగలుగుతారు. అయితే ఈ పిల్లలు పెరిగే కొద్దీ అనేక సామాజిక సవాళ్లతో పోరాడుతున్న ప్రపంచాన్ని చూడాల్సి వస్తుందంటున్నారు ఎక్స్పర్ట్స్. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటివి జనరేషన్ బీటా పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. So till 1964 they are called baby boomers. Ante there is a boom in people and everything in the world. They are like వాళ్ళకి ఏంటంటే maximum అప్పుడే డబ్బులు చూడడం, డబ్బులు ఎక్కువ సేవ్ చేయాలి, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. and they are introduced to these smartphones after 45 something. So they are like more attracted towards this trend. సో జెన్ వై వచ్చేసరికి మనం జెన్ వై అంటే ఇప్పుడు నియరింగ్ 30, ఆల్ దీస్ పీపుల్ ఆర్ జెన్ వై. జెన్ వై ఏంటంటే వీ నో ఫ్రమ్ టీనేజ్ వీఆర్ ఇవాల్వింగ్, కొత్తవి చూస్తున్నాం. వీ స్టార్టెడ్ విత్ ఫీచర్డ్ ఫోన్స్, నౌ వీ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్, నౌ వీ హ్యావ్ గ్రోన్ త్రూ ఇట్. వీఆర్ capable of all these cultural shocks, like కొత్త అన్నీ జరగడం చూసాం మనం. ప్రస్తుతం టెక్ యుగంలో మనిషి బతుకుతున్నాడు. ఇప్పుడు ఏఐ, ఆటోమేషన్ హవా నడుస్తోంది. ఈ టెక్నాలజీ బీటా జనరేషన్ విషయంలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. జనరేషన్ ఆల్ఫా మనిషి జీవితంలో స్మార్ట్ టెక్నాలజీ, ఏఐ లాంటి సాంకేతికత ఎదుగుదలను మాత్రమే చూడగలిగింది. అయితే జనరేషన్ బీటా రోజువారీ జీవితంలో ఆ సాంకేతికతను అనుభవించబోతోంది. ఉదాహరణకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, హెల్త్ ట్రాకింగ్ డివైస్లను ధరించడం, వర్చువల్ వాతావరణాన్ని జనరేషన్ బీటా ఎంజాయ్ చేస్తుంది. ఈ రోజుల్లో కూడా పిల్లల పెంపకంలో టెక్నాలజీ కూడా భాగమైంది. 1981, 1996 పేరెంట్స్ పిల్లల పెంపకంలో బ్యాలెన్సింగ్గా ఉండడానికి ప్రయత్నించారు. జనరేషన్ జెడ్ తల్లిదండ్రులు టెక్నాలజీతో జరిగే మంచి చెడుల్ని గుర్తించి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేశారు. అయితే తర్వాతి తరం తల్లిదండ్రుల విషయంలో ఇది ముమ్మాటికి ఛాలెంజింగ్ గానే మారుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. బీటా జనరేషన్ కు టెక్నాలజీ మునివేళ్ల మీద ఉండబోతోంది. అదే సమయంలో ఈ జనరేషన్ ను అర్థం చేసుకోవడం అంతే కష్టంగా మారుతుందనే చర్చ జరుగుతోంది. టెక్నాలజీ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ ని, కెరీర్ ను, తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయనుంది. వాళ్ళ ప్రవర్తన కూడా అందుకు తగ్గట్లే మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. పీపుల్ అనేవాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఆ టెక్నాలజీ అనేది అనలాగ్ నుంచి డిజిటల్ అవ్వడం అనేది వాళ్ళు చూడలేదు ఎప్పుడు. లైక్ వాళ్ళు అప్పుడు చూసినప్పుడు అయితే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటే దే హ్యావ్ సీన్ ఎంటర్టైన్మెంట్స్ లైక్ మ్యూజిక్ అనేది క్యాసెట్స్లో వినడము, లేదా వీడియోస్ అనేది వీసీఆర్స్ త్రూ చూడడము, అలా జరిగేది. ఇప్పుడున్న జనరేషన్కి ఎలా అని అంటే దే డోంట్ ఈవెన్ నో సచ్ అనలాగ్ టెక్నాలజీ ఎగ్జిస్టెడ్. ఇప్పుడు ఎలా అయితే మేము మా డిఫరెంట్ ఆఫ్ ఇది టెక్నాలజీస్ కానివ్వండి ఇవి చూసేసి ఇప్పుడు వీళ్ళని చూస్తున్నాము, ఇన్ ద సేమ్ వే ఇట్ విల్ హ్యాపెన్ అగైన్. ఇట్ విల్ జస్ట్ బి అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద టెక్నాలజీ. అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నట్టు అంతే తప్ప, బట్ ఇట్ విల్ బి అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద టెక్నాలజీ ఫ్రమ్ వన్ ఫేజ్ టు ద అదర్ ఫేజ్. అండ్ మేబీ స్లోలీ ద పాస్ట్ జనరేషన్స్ అండ్ ద ఫ్యూచర్ వాళ్ళు కూడా అడాప్ట్ అవుతారు.
ఈ పిల్లలు పెరిగే కొద్దీ వారు అనేక సామాజిక సవాళ్లతో పోరాడుతున్న ప్రపంచాన్ని చూడాల్సొస్తుంది. వాతావరణ మార్పులు, ప్రపంచ జనాభా మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ వీరి జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందట. పర్యావరణ స్పృహ, స్థిరమైన జీవన శైలికి జనరేషన్ బీటా చిన్న వయసు నుంచే అలవాటు పడే ఛాన్స్ ఉంది. తరతరాలకు పేర్లు పెట్టడం వెనుక చాలా కారణాలున్నాయి. వారి పేర్లు చారిత్రక, సాంస్కృతిక, అనేక ఇతర సంఘటనల ఆధారంగా నిర్ణయించబడ్డాయి. సాధారణంగా ప్రతి 15 నుండి 20 సంవత్సరాలకు ఒక తరం పేరు మారుతుంది. GI జనరేషన్, ది గ్రేటెస్ట్ జనరేషన్, 1901 నుంచి 1927 మధ్య జన్మించిన తరం. ఈ తరం గ్రేట్ డిప్రెషన్ సమయాన్ని చూసింది. ఈ కాలంలోని చాలా మంది పిల్లలు సైనికులుగా మారారు. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ తరం అనేక సవాళ్లను ఎదుర్కొంది. కుటుంబాన్ని పోషించడం గొప్ప విజయంగా భావించారు. తర్వాత సైలెంట్ జనరేషన్, 1928, 1945 మధ్య జన్మించిన తరాన్ని సైలెంట్ జనరేషన్ గా పేర్కొన్నారు. ఈ తరం చాలా కష్టపడి పనిచేసే వారిగా చరిత్ర చెప్తోంది. Generation is alpha and beta. So they are the generation, they are growing in artificial intelligence era. So they will represent the wave of next problem solvers. What I believe is Gen Z is not the luckiest. Those are the person, they have to, adapt the things from millennial, and no one will, like alpha and beta, they will not care about Gen Z. So Gen Z is like, we have to take something from millennial and also learn from alpha and beta. Gen Z will suit up with this generation. ఆ తర్వాత బేబీ బూమర్స్, 1946 నుంచి 1964 మధ్య కాలంలో పుట్టిన వాళ్ళను బేబీ బూమర్స్ అంటారు. వీళ్ళు కుటుంబం, ఆర్థిక ఎదుగుదలల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. జెన్ ఎక్స్, 1965 నుంచి 1980 మధ్య కాలంలో పుట్టిన వారిని జెన్ ఎక్స్ గా పరిగణిస్తారు. స్వతంత్రంగా బతకడం, టెక్నాలజీని అలవాటు చేసుకోవడం వంటివి వీళ్లలో చూడొచ్చు. జెన్ వై లేదా మిలీనియల్స్, 1981 నుంచి 1996 మధ్య పుట్టిన తరాన్నే మిలీనియల్స్ అంటున్నారు. వీళ్ళు టెక్నాలజీని మరింతగా తెలుసుకోవడంతో పాటు క్రియేటివిటీ, భిన్నత్వం వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జెన్ జీ, 1997, 2010 మధ్య పుట్టిన వాళ్లను జెన్ జీలు అంటారు. డిజిటల్ టెక్నాలజీని పూర్తిగా అందిపుచ్చుకున్నది ఈ తరం వాళ్లే. పర్యావరణ స్పృహతో అందర్నీ కలుపుకొని పోయే తత్వంతో వీళ్ళుంటారు. జెన్ ఆల్ఫా, 2011 నుంచి 2024 మధ్య పుట్టిన వాళ్లను జెన్ ఆల్ఫాగా పిలుస్తారు. వీళ్ల జీవితంలో టెక్నాలజీ ఓ భాగం. హైటెక్ పిల్లలు అంటాం కదా, అది వీళ్లే. రిమోట్ క్లాస్ రూమ్లు, టాబ్లెట్ కంప్యూటర్లు, AI వంటివి వీళ్ళు చిన్నప్పటి నుంచే చూస్తున్నారు. Mostly a thought process, the way people think about life is what changes. So మనం ఇదివరకు ఒకలాగా ఉండదు, మన పేరెంట్స్ ఒకలాగా ఉండదు, మనం ఒకలాగా ఉన్నాం. సో నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ ద వే దే వ్యూ దే లైఫ్ అండ్ వాట్ దే వాంట్ సంథింగ్ ఇన్ లైఫ్, దట్స్ ఆల్ గోనా డిఫర్. సో నేను అనుకునే ఏంటంటే ప్రాబ్లీ జెన్ బీటా తర్వాత జెన్ గామా కూడా రావచ్చు. సో వాళ్ళు ఇంకా డిఫరెంట్గా ఉండొచ్చేమో. సో దేర్ ఇస్ అ గుడ్ అండ్ బ్యాడ్ అండ్ ఎవ్రీ జనరేషన్ దట్ ఐ సీ. అత్యవసర సందర్భాల్లో ఇతరులను బాధ పెట్టకుండా ఉండేందుకు అబద్ధం చెప్పడం తప్పు కాదంటారు పెద్దలు. అయితే మిలీనియల్స్ ఈ విషయాన్ని వారికి బాగా అన్వయించుకుంటున్నారట. అందుకే మిగతా వయసు వారితో పోలిస్తే పనిచేసే దగ్గర, సోషల్ మీడియాలో వీరు సునాయాసంగా అబద్ధాలు చెప్పేస్తారట. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో గతంలో ఓ సంస్థ చేసిన సర్వేలో ఇదే తేలింది. అబద్ధాలు చెప్పడంలో మిలీనియల్స్ అంటే 1981 నుంచి 1996 మధ్య కాలంలో పుట్టిన వాళ్ళు మొదటి స్థానంలో నిలిచారు. ఈ వయసు వారిలో 13% మంది రోజుకు ఒక్కసారైనా అబద్ధం ఆడతారని అంగీకరించారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అదే బేబీ బూమర్స్ విషయంలో ఇది 2% ఉందట. మహిళలతో పోలిస్తే పురుషులు సోషల్ మీడియాలో 10% అధికంగా అబద్ధాలు చెబుతున్నారని సమాచారం. 1990లలో పుట్టిన వారిని 90s జనరేషన్ అని, 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వారిని 2K జనరేషన్ అని పిలుస్తుంటాం. పిల్లలనైతే 90s కిడ్స్, 2K కిడ్స్ అని పిలుస్తుంటాం కదా. ఇప్పుడు అలాగే బీటా కిడ్స్ జనరేషన్ వచ్చేసింది. బీటా జనరేషన్ జనవరి 1, 2025 నుంచి ప్రారంభమైంది.
అయితే దీని ప్రకారం ఇండియాలో మొదటి బీటా బేబీ మిజోరంలో పుట్టింది. జనవరి 1, 2025 రాత్రి 12:03 డర్ట్ లాంగ్లోని సినోడ్ హాస్పిటల్లో మొదటి బీటా బేబీ బాయ్ పుట్టాడు. ఆ మేల్ బేబీకి ఫ్రాంకీ అని పేరు పెట్టారు. టెక్నాలజీని విరివిగా వాడుకునే ఈ బీటా జనరేషన్ రాబోయే కాలంలో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో చూడాలి మరి.